మన తెలుగు వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత జరిగే మొదటి పండుగ సంక్రాంతి. అందరూ పండుగ వాతావరణంలో ఉంటే నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్టు చేసి తీసుకొచ్చారు అనేది పొద్దుటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా కానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో ప్రపంచంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్టు చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా? ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకనే కదా ఈరోజు సమాజాన్ని, ప్రభుత్వాలను కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి న్యూస్. ఇప్పుడు ఆ పరిపూర్ణాచారి అయితే కాంగ్రెస్ బీట్ చూసేవాడు. మొదటి నుంచి చూస్తున్నాం మేము, అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ వార్తలు సేకరించిన తర్వాత వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తేనే కదా. అంటే ఈరోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మేము ఎవరు గొంతు పడితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం, మా ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇది పద్ధతి కాదు. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి. నేను జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిజం మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. ఇటువంటి రేపు మీ మీద కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కొంతమంది ప్రభుత్వానికి వత్తాసు పలికే వాళ్ళకు కూడా రేపు ఇది పరిస్థితి వస్తే మరి మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జర్నలిజం మీద గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. అరే వాళ్ళేమన్నా దొంగల, రౌడీలా? మేము చూడడానికి వస్తామంటే ఇవ్వాలనంట హాలిడేనంట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హాలిడే ఉన్నదా? పోనీ హాలిడే ఉంటే ఉన్నది, కనీసం మేము వాళ్ళని చూస్తామంటే చూడనియారంట, మాట్లాడనియారంట. ఇదేం ప్రజాస్వామ్యం? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్టీవీ ఆఫీసులో 3-4 రోజుల నుంచి తనిఖీలు చేస్తుండ్రని, ఇప్పుడు కూడా తనిఖీలు చేస్తుండ్రని ఏం అవసరం ఉందండి? వాళ్ళు ఏమన్నా పారిపోయే వాళ్ళ, దొంగల? సీనియర్ రిపోర్టర్స్ వాళ్ళని ఈ విధంగా మీరు అమానుషంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. రాత్రిలో పూట ఇంటికి పోవడం, పాప మా కుటుంబం, మా పిల్లలు ఒక భయానకమైనటువంటి వాతావరణం, పండుగ వాతావరణంలో ఆ పిల్లలు మా తండ్రి అని ఆ తల్లి అడుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రని లేకపోతే అక్కడ ఉన్నారని ఈ విధంగా సరైనటువంటి పద్ధతి కాదు. రాజ్యాలు చూసినాం, రాజులను చూసినాం, రాచరికం చూసినాం, అన్ని కొట్టుకుపోయినాయి దేశం లోపల, ప్రపంచం లోపల. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పకుండా జర్నలిస్టులు కూడా రేపటి నుంచి అందరూ కూడా రోడ్ల మీద పడవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఈ ముగ్గురుతోనే పోదు. రేపు ఈ ప్రమాదం అనేది అందరికీ పొంచి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కానీ వాళ్ళని వెంటనే విడుదల చేయవలసినటువంటి అవసరం ఉన్నది. విడుదల చేసి మీరు ప్రొసీజర్ ఫాలో కండి. మీరు ఏ పద్ధతిలో ప్రొసీజర్స్ ఉంటాయో, మీ మాన్యువల్ ఏ విధంగా ఉన్నదో ఆ ప్రొసీజర్స్ ఫాలో కండి. తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోండి, దాంట్లో అభ్యంతరం ఎవరికి లేదు. కానీ ఇది ప్రొసీజర్ కాదు, ఇది పద్ధతి కాదు. కాబట్టి ఈ విధంగా జర్నలిస్టుల గంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళని అమానుషంగా ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. భయభ్రాంతులు ఎట్లా అయిపోయిందంటే ఎవరినైనా కానీ మా కంట్రోల్లో తీసుకున్నామనే పరిస్థితి ఉంటే కూడా కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు మా సపోర్ట్ ఉంటుంది. సార్, గతంలో రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఉన్నారు, నేను తలుచుకుంటే మీడియా ఛానల్ తొక్కగలుగుతాను. దానికి ఇది ఫస్ట్ మరి డెఫినెట్ గా కదా ఆ రోజు తొక్కుతాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఓకే సమాజంలో అనేకమైనటువంటి కథనాలు వస్తుంటాయి. ఈరోజు అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, లేదు సోషల్ మీడియా ఉన్నది, రకరకాలుగా వస్తుంటాయి. దాంట్లో వాస్తవాలు ఏంది,
వాస్తవాలు కాని ఏంది, తప్పుగా ఉన్నాయేంది, దానికి విచారణ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా అర్ధరాత్రి టెర్రరిస్టులని, దొంగలని, రౌడీలను అరెస్ట్ చేసినట్టు చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, ప్రజెంట్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఎన్టీవీ కార్యాలయంలో మరోసారి పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారు. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి ఎన్టీవీ కార్యాలయంకొచ్చి పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి వార్తను చూస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో సీనియర్ జర్నలిస్టులు, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా వాళ్లను అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అక్రమంగా పోలీసులు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. పండుగ సందర్భంగా, ఊళ్లకు వెళుతున్న సందర్భంగా వాళ్ల కుటుంబాల మధ్యలోనే, వాళ్ల ఫ్యామిలీ ముందే ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనను ఇప్పటికే పలు పార్టీల కార్యకర్తలు, సీనియర్ నేతలు అందరూ కూడా ఖండిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ ఘటనను ఇప్పటికే తప్పుపడుతున్నాయి.